అందరు ఇట్లా పట్టుకోండి ఒక మీకు దగ్గర ఉన్నాయి కదా అన్ని ఆరిచ్చినట్టు అందరు ఇట్లా పట్టుకోండి. భద్రతా ప్రమాణము రోడ్డు ప్రమాదాల నివారణలో నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తాను. వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరిస్తాను. 2025 సందర్భంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానించిన డిటిఓ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సిబ్బంది అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా పెద్దలకు, యువతకు, జగిత్యాల జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన డ్రైవర్స్ కావచ్చు, ఓనర్స్, వాహన వాడకదారులకు అందరూ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన అందరం కూడా కొత్త సంవత్సరంలో అన్ని మంచి జరగాలనుకుంటాం. ఆ తెల్లారేసి పేపర్ చదివే వరకు ఎక్కడో ఒక దగ్గర పిల్లగాళ్ళు యాక్సిడెంట్ అయి చనిపోయారు లేదా ఇంకోదని చెప్పి వార్తలు వస్తూ ఉంటాం. ఎంత సంతోషం అనిపిస్తుందో అంత బాధలు కూడా ఉంటాయి. ఇక కొన్ని కుటుంబాలు ఇక మళ్ళీ వాళ్ళ జీవితాంతం వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ నూతన సంవత్సరమే జరుపుకునే పరిస్థితి ఉంటుంది. అదొక ఉదాహరణ. అదేవిధంగా ప్రతి దినం కూడా చాలా చోట్లలో కూడా మనకు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. వీటి విషయంలో ప్రభుత్వం తీసుకునే జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మన రోడ్లు ఇవన్నీ కూడా అనుకున్న స్థాయిలో పేద దేశం కాబట్టి అభివృద్ధి చేసుకోలేకపోయినాం. జనాభా ఎక్కువైపోయింది. మన దగ్గర కూడా వాహనాలు ఎక్కువైపోయింది. మరి వచ్చిన వాహనాలను సరి అయిన రీతిలో మనము ఉపయోగించుకున్నప్పుడు మనకు యాక్సిడెంట్ తక్కువైపోయింది. మనం రక్షించుకోవచ్చు. ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోకుండా లేదా అంగవైకల్యం రాకుండా మనం కాపాడుకోవచ్చు. మోర్టాలిటీ అంటారు, అంటే చనిపోవడం. మార్బిడిటీ అంటే అంగవైకల్యం. మరి డాక్టర్లతో అంటే ఈ మోర్టాలిటీ, మార్బిడిటీ రెండు కూడా తగ్గించుకోవాలి. అంటే ఇది కావాలంటే ముఖ్యంగా అవగాహన అవసరం. ఇవన్నీ రూల్స్ అన్నీ కూడా పుస్తకాలలో ఉన్నాయి. మనకు డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి, ఈడ పరీక్ష పెడతారు, మన సార్లు కూడా అడుగుతారు. అప్పటి మందం మనం చెప్తాం. తప్పకుండా మీ అందరికీ తెలిసే ఉంటుంది, నాకు కూడా తెలిసే ఉంటుంది. కానీ పాటించే కాడికి వచ్చే వరకు చాలాసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తాం. హెల్మెట్ పెట్టుకోవాలి, ఇది మనకి ఎంతో లాభం చేస్తాయని చెప్పి చాలా పెద్ద ఎత్తున ట్విట్టర్ కాంప్లైంట్ చేస్తాం. హెల్మెట్ పెట్టుకోవాలంటే పెద్ద మనం తలకు బరువు అనుకుంటాం. కానీ అసలు మన ప్రాణం మొత్తం నడవాలంటే తలను రక్షిస్తుందని చెప్పి మనం తక్కువ ఆలోచిస్తాం. భారతదేశంలో తప్పితే వేరే చాలా దేశాలలో చాలా స్ట్రిక్ట్గా హెల్మెట్ వాడాల్సి వస్తుంది. అలా 2 వీలర్ వాళ్ళు నడపేటోళ్ళకే ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పుట్టుకలు పోతే ఇన్సూరెన్స్ ఇవ్వాలి కదా అయితే. కానీ మనం ఇక్కడ తక్కువ వాడుతూ ఉన్నాం. ఇట్లా పట్టుకోగానే అట్లా ఫోన్ వస్తుంది మాకు, హెల్మెట్ లేదని పట్టుకున్నారు, మా ట్రాఫిక్ వస్తాయని చెప్పి. మరి ప్రజలతో గెలిచిన వాళ్ళం, మీతో గెలిచిన వాళ్ళం సరే కొంచెం పోనీ అంటాం. కానీ తలకు దెబ్బ తగిలినాక అరే జర ఇడిచిపెట్టు అంటే మరి ఎవడు ఉంటాడో లేడో మాకు తెలియదు, కానీ ఇడిచిపెట్టాడు కదా. మనకు ప్రాణం పోతుంది లేదా తలకు దెబ్బ తగలడం వల్ల నాకు అత్యంత యువ నాయకులలో ఒక మొరపిల్ల అబ్బాయి ఉంటుంది. ఇట్లే సైకిల్ పట్టు హెల్మెట్ లేక
యాక్సిడెంట్ అయింది. ప్రతిభా ఇన్స్టిట్యూట్లో ఆపరేషన్ అవుతుందంటే నేను కూడా పోయినా, శ్రీనివాస్ గౌడ్ నేను కూడా పోయినా. గౌడ దగ్గర ఆపరేషన్ థియేటర్ ఉంది, అది చేస్తే మొటామొటిగా బతికేసి ఇప్పటికీ కూడా అంటే బ్రహ్మాండమైన పర్సనాలిటీ, నాకంటే ఎత్తు చేతు యువకుడు, ఎంతో పని చేసుకుంటాడు. ఇవ్వాలంటే కూడా నార్మల్ కాలేదు. ఆ కుటుంబం ఎంత దెబ్బతింటచ్చు నా కళ్ళ. ఇలాంటి ఎన్నో సంఘటనలు తాటికలు పక్కకే మొరపెళ్ళి కాబట్టి ఒక ఉదాహరణ చెప్తున్నా. హారం కొట్టే సైడ్ ఇస్తున్నారు, రైట్కి వెళ్ళి ఓవర్టేక్ చేసుకుపోదు. ఇక లెక్క రూల్. ఈ మధ్యకాలంలో 4 లైన్ అయింది, హైదరాబాద్ పోతుంటే ప్రతి వాళ్ళు రైట్ సైడే పోతుంటారు. ఎంత హారం కొట్టే కదలరు. మేము మా కారు ఓవర్టేక్ చేసినట్టు లెఫ్ట్ సైడ్కి ఓవర్టేక్ చేసి అవుతుంది. మీరు కావాలంటే ఒక వీడియో కెమెరా పెట్టి మా ఎంబీఏ గారి డిటిఓ గారి దీవని ఉంది, 100 బండ్లు ఓవర్టేక్ అయితే 80 బండ్లు అట్లా ఓవర్టేక్ అవుతుంది. మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు. అది మరి అది ఆ రూల్ ఎవరు చెప్పింది ఏంది, ఎక్కడ నేను 7 రోడ్డు చూడం. మనం జైత్యాల కరీంనగర్లో అన్ని బస్సులు లారీలు అన్ని డివైడర్ పట్టుకుని పోతుంటాయి. దాన్ని ఓవర్టేక్ చేయాలంటే మేము ఖాళీ పక్కన పోవాలి. ఈ రకంగా మరి నిబంధనలు మనమే ఉల్లంఘించి యాక్సిడెంట్లు పాలవుతాయి. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా తెలిసినే. ఈ నిబంధనలు మనం సరిగా పాటించినట్టయితే మన ప్రాణాలు కాపాడుకోవచ్చు, అంగవైకల్యం రాకుండా చూసుకోవచ్చు. మరి ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో పాటు అలా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం పెట్టింది. మొన్ననే రోడ్ సేఫ్టీ సెల్ మీటింగ్ కూడా జగిత్యాల జరిగింది. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, ఎస్పీ గారు, ఈ ఆర్ఎండ్బి వాళ్ళందరూ వచ్చారు. దాంట్లో మినిట్స్లో అది కూడా రాయించిన నేను. ఎట్లయితే చలిగల దగ్గర 4 లైన్లు అయిందో తిప్పనపేట కూడా చేయాలి, లేకపోతే యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి, ఈ బైపాస్ అయ్యే వరకు ఎప్పుడవుతుందో అని చెప్పి మినిట్స్ అంటే అలా మీటింగ్లు ఏమేమి జరిగినాయి రాసుకుంటారు. వాళ్ళు రాయించి ఢిల్లీ దాకా పంపించాం. మనకు ఈ పీడీ నేషనల్ హైవే జాతీయ రహదారులు మంచిర్యాల ఉంటారు. అజయ్ గారు మొన్న వచ్చిపోయారు, పర్సనల్ ఇద్దరు కూడా కలిసాం. ఇక్కడ ఢిల్లీ దాకా కూడా కాకడి ఇక్కడ కూడా నేను మా వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజాప్రతినిధి మమ్మల్ని గెలిపించారు, అధికారులు మీకు చెప్తున్నారు. కానీ ఇవాళ మీడియా ద్వారా, ముఖ్యంగా మీడియా ద్వారా ప్రజలను కోరేది అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలకు కూడా పదే చెప్పాలి ఈ రోడ్ సేఫ్టీ ఎట్లా ఏంటి అనేది. అది ఈరోజు ఇక్కడి కార్యక్రమాన్ని వేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ రోడ్ సేఫ్టీ విషయంలో అజాగ్రత్త ఉండొద్దు అని చెప్పి కూడా నేను యువత తల్లిదండ్రులు అన్నదమ్ములైన పెద్దలకు కూడా నేను సూచిస్తూ